పట్టణ కర్మచారి కుల బాంధవులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ సంఘంలో పట్టణానికి చెందినటువంటి 8 తరఫాల కుల బాంధవులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ రాఖీ పౌర్ణమి ఉదయం నుండి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా దిగ్విజయంగా చేసినట్టుగా భావిస్తూ, ముఖ్యంగా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమిని ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటా ఉన్నాం. చరిత్ర చూసినట్లయితే అలెగ్జాండర్ భారతదేశానిపై దండెత్తినప్పుడు పురుషోత్తమ చేతిలో ఓడిపోయినప్పుడు అలెగ్జాండర్ భార్య పురుషోత్తమునికి రాఖీ కట్టిన విషయాన్ని చరిత్ర నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి పవిత్ర బంధానికి ఈరోజు మన భారతదేశంలోని ప్రతి చోట ఈ రాఖీ పౌర్ణమిని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ, ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులు ప్రతి తరఫాలో రాఖీ పౌర్ణమిని వారి వారి సంఘాలను నిర్వహించుకుంటూ, మన పద్మశాలీలు బ్రాహ్మణ వంశానికి చెందిన వారిగా బ్రాహ్మణులు ఏ విధంగా చేసుకుంటారో మన పద్మశాలీలు కూడా ఈ పండుగని చాలా పవిత్రంగా భావిస్తూ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి పద్మశాలి కుల బాంధవుడు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా యజ్ఞోపవిత ధారణ చేసుకొని చాలా పవిత్రంగా తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమిని మన పద్మశాలీలకు అతి పవిత్ర పండుగగా భావిస్తూ, అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా భావిస్తూ మరొకసారి కుల బాంధవులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కండేయ గుడికి వచ్చేసిన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాఖీలు కట్టడానికి చెల్లె ఇంటికి వస్తే అన్న అభయం ఇస్తాడు, చెల్లమ్మ నేను అదే పద్ధతిగా నేను అనుకుంటున్నా. అన్న చెల్లెల అనుబంధము ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ఈ రాఖీ పౌర్ణమికి వచ్చేస్తాం మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు ఒక సుదినం, రక్షాబంధన్ అనే కార్యక్రమం రాఖీ పౌర్ణమిగా ఎలా అవతరించిందని ఈరోజు పట్టణ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మోహన్ దాస్ సార్ గారు విన్నవించడం, దాని గురించి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశమైనటువంటి మన కుల బాంధవులందరికీ, మిత్రులకు, పెద్దలకు, అన్నలకు, గౌరవనీయులైన ప్రతి ఒక్కరికి కూడా నేను నా తరఫు నుంచి, మా నాన్నగారైనటువంటి ఈరవతి రామదాస్ గారి ట్రస్ట్ తరఫు నుంచి కూడా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు జక్కుల నారాయణ సార్, గురువృద్ధుడు సారు, ఒక్కసారి లేచి నిలబడండి సార్. మీరు మీ యొక్క రిటైర్మెంట్ కంటే ముందు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఎంతో సేవ చేస్తూ పద్మశాలి యొక్క ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తి. మిమ్మల్ని స్మరించుకొని, మిమ్మల్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో మిమ్మల్ని బయటకు వెళ్ళే వ్యక్తిగా మిమ్మల్ని ఆగమని చెప్పాను. సో కమలాకర్ అన్న, లక్ష్మీనారాయణ అన్న, స్వామి అన్న, వీరందరూ కూడా ఒక మంచి విద్యావంతులుగా తయారు చేసినటువంటి మీ యొక్క ఘనత మేము మిమ్మల్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే పద్మశాలీలందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు అనడానికి ఒక ప్రత్యేకమైన సంకేతం ఏంటంటే, మనందరం కూడా ఒక ఋషి వంశానికి చెందిన వారు. మరియు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా నైతిక విలువలతో పాటు ధర్మానికి సంబంధించిన అంశం కంపల్సరీగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఏ రకమైనటువంటి స్క్రాచ్ చేయం, మన డిఎన్ఏలో నుండి ఎదుటి వ్యక్తిని కించపరచకుండా మనని మనం పైకి తీసుకురావడం ఎలా అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఒక గీత ఉంది, దాన్ని పెద్దగా చెరిపేయకుండా దాని పక్కన పెద్దది గీత పెట్టుకొని పోవడమే మన పద్మశాలీల యొక్క లక్ష్యం కావాలని నేను అనుకుంటున్నాను. సమాజంలో అన్నీ ఉండి, విద్యాపరంగా, వృత్తిపరంగా, వైద్యపరంగా, ప్రొఫెషనల్గా, ఉద్యోగపరంగా, అలాగే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఉండి కూడా ప్రతి దాంట్లో ముందంజలో ఉండి కూడా ఎక్కడ ఒక చిన్న లేకుండా ఉంది, ఏది మనం పోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందో. కానీ
పద్మశాలిల యొక్క ఔన్నత్యం ఏ రకంగా ఉంటుందంటే మనకు వెనుక ముందు ఎవరు ఉంటారు, మనమే ఈ కుటుంబానికి ఆధారం. కాబట్టి ఈ ఆధారాన్ని ఒకవేళ నేను ఒక తప్పటడుగు వేస్తే మన జీవితం ఏ రకమైన ఇబ్బందులకు గురవుతుందో ఆలోచిస్తూ 4 సార్లు మరి తరచి చూసేటువంటి వ్యక్తిత్వం మనది. అది భయం కాదు, ఆలోచన కాదు, తిరిగితనం అంతకంటే కూడా కాదు. అందరికంటే ఇంకా ధైర్యవంతులైనటువంటి తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎవరైతున్నారో చాలా ఉన్నతుడు, చాలా గొప్పవాడు. అలాగే అన్నింటినీ కూడా త్యజించి ఆయన యొక్క పోరాటం మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఆయన చేసినటువంటి సేవలు ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. కాబట్టి మన యొక్క భావజాలంలో అందరూ అంటారు మనం కించపరిచే విధంగా మనం ఏం చేయము, ఇంకేదో చేయమని అంటారు. కానీ 100% నేను ఒక విషయం చెప్తున్నా, ఈ రీసెంట్ జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఆర్మూర్ అనేది రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి యొక్క ప్రాంతం. రాజకీయమే కాదు, ఫైనాన్షియల్ గా కానీ, సామాజికంగా కానీ, అలవాట్లలో కానీ ప్రతి దాంట్లో కూడా ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డబ్బు కొదవలేదు. కానీ నిండుకుండా ఎప్పుడు కూడా దొరకదు. మనం కంపల్సరీగా ఒక గీత పక్కన పెద్ద గీత పెట్టుకుంటూ పోతున్నాం. ఈ మధ్య మన ట్రస్ట్ యొక్క కార్యక్రమాల్లో నన్ను ప్రతి వ్యక్తి అడుగుతున్నారు, రాజకీయంగా మనం ముందుకు వెళ్తున్నావా అని అంటే డెఫినెట్ గా అవుననే చెప్తున్నాను. ఎందుకంటే రాజ్యాధికారం కంపల్సరీ. మడిమెత్తు బంగారం లేకపోయినా మాసమెత్తు రాజ్యాధికారం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో కీర్తించబడతాడు. ఖచ్చితంగా అతని యొక్క ప్రేమ, ఆయన యొక్క సేవా కార్యక్రమాలు కానీ, ఆయన యొక్క సేవ చేసే గుణం ఏదనుకుంటే యాంపుల్ లెంత్ లోపలనే మనందరం కూడా ఆ యొక్క బెనిఫిట్స్ పొందగలుగుతాం. పోరాడబడితే రాజ్యం. నిజంగా చెప్తున్నా, ఇటువంటి ఆలోచన విధానం ఎవరైనా కానీ కించపరిచినా, మనని హేళన చేసినా పట్టించుకోకండి. మన నుంచి 100% ఎఫిషియన్సీ బయటికి రావాలనంటే అటువంటి ఒక చీత్కారాలు కానీ, అవమానాలు కానీ ప్రతి ఒక్కరు గురైన వాళ్ళమే. అయినా ఏం భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పిల్లలు కూడా ఎంతో ఉన్నతమైన చదువుల కోసం అమెరికాకు పోతున్నారు, ఎక్కడికో పోతున్నారు. కానీ అందరి లెక్క మనం గొప్పగా చెప్పుకో. మనది ఏదైతే ఉంటుందో, ఒక మొక్క మెల్లగా ఎట్లా ఎదుగుతుంటే రాత్రిపూట తయారవుతుందో, నిన్నటికి ఈరోజు అయితే పెరుగుతుందో, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనం అందరం కూడా ఖచ్చితంగా మన యొక్క కుటుంబ సభ్యులమే అందరం. ప్రతి ఒక్కరు ఎక్కడున్నా ఏం చేసినా కానీ మనందరి యొక్క గొప్పతనాన్ని పెంచుకోవడానికి మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. పద్మశాలి కులంలో, ఇటువంటి సంఘంలో నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలతో, ఈ మధ్య వచ్చినటువంటి శాటిలైట్ ఛానల్స్ లో మనం ఈరోజు రాజకీయంగా ముందుకు వస్తున్నామని మధ్య వార్త వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే, నా ఇండివిజువల్ గా కాదు, అది మన పద్మశాలి సమాజానికి సంబంధించిన గొప్పగా నేను కీర్తిస్తున్నాను. ఈ మధ్య ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి ఒక బీసీ నుంచి కానీ, ఒక పద్మశాలి నుంచి కానీ ఒక ఎమ్మెల్యే కాలేకపోయినా మనం ఇక్కడ 25-30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకొకరికి అడుగులకు మడుగులొత్తే విధానంతో పాటు మనం కూడా మన యొక్క లక్ష్యాలను, హక్కులను, బాధ్యతలను ఖచ్చితంగా విస్మరించకుండా చేసుకోవాలన్న సంకల్పంతో నాకున్న ప్రొఫెషన్తో పాటు సమాజానికి యూజ్ అయ్యే విధంగా కష్టపడి వచ్చిన ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఏదో ఆస్తులు అమ్ముకొని ఎక్కడొచ్చి ఎంజాయ్ చేసే పర్సన్ ఎవ్వరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా కష్టం విలువ తెలుసు, ప్రేమ విలువ తెలుసు, అవమానం విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు, ఎదురు వ్యక్తి యొక్క ప్రతి ఒక్క ఆలోచన కూడా తెలుసు. కాబట్టి ఈ విధానంలో ఒకవేళ నేను ముందుకెళ్తే ఖచ్చితంగా నాతో పాటు ఉంటామన్నటువంటి ఇక్కడ మీ అందరి ప్రేమ చూస్తుంటే నిజంగా ఇది వేదిక కాకపోయినా నేను చెప్తున్నా, మన యొక్క రక్షాబంధనం అనేది ఏదైతున్నదో తల్లి, చెల్లి, అన్న, చెల్లికి సంబంధించింది కూడా కాదు. ప్రతి ఒక్కరికి నేను నీకు రక్షగా ఉంటా, నాకు నువ్వు రక్షగా ఉండాలి. ప్రతి ఒక్కరి యొక్క ప్రయారిటీస్ వేరే వేరే ఉంటాయి. కానీ సంకల్పం మాత్రం మనందరం కూడా ఐకమత్యంగా ఉంటే అది బలంగా ఉంటుంది. మన నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మంది ఉన్నటువంటి మన పద్మశాలి కుల బంధువులు అందరూ కూడా నందిపేట నుంచి మొదలుపెట్టి మరి గుస్తాపురం విలేజ్, నందిపేటలో సెట్ అయ్యి నందిపేటకి వెళ్ళి ఆర్మూర్లో కూడా మా నాన్నగారి అంటే మా యొక్క ప్రేమను, మీ యొక్క ప్రేమను అందరినీ కూడా పొందుతున్నటువంటి నా యొక్క ప్రొఫెషన్లో భాగంగా ఇంకా ఆశీర్వదిస్తే ముందుకు వెళ్తాము. అలాగే మీ అందరితో పాటు నేను నడుస్తాను. ఫ్యూచర్లో మనల్ని హేళన చేయకుండా, మనల్ని తక్కువ అంచనా వేయకుండా, మనని దుర్పార పట్టే విధంగా ఎవరు కూడా ఇబ్బందికరమైన వాతావరణం కలిగజేయకుండా మన యొక్క నైతిక పరమైనటువంటి, ధర్మపరమైనటువంటి హక్కులను సాధించుకోవడానికి మా అన్నలందరూ కూడా ఇంత ప్రేమగా ఉంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన ఆవశ్యకత చరిత్రాత్మకంగా ముందున్నది. కాబట్టి కంపల్సరిగా మీరు అందరూ కూడా వెన్నంటే ఉండి మీ అందరి తమ్ముడిగా ఆలోచిస్తూ ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైనటువంటి మా యొక్క బాడీ రమాకాంత్ అన్న, మా మోహన్ దాస్ అన్న, మా టాటా సాగర్ విద్యాసాగర్ అన్న, మా భాస్కర్ అన్న, అలాగే ఇంకా
ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దత్తాత్రి గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు పట్టు చూసినంత ప్రేమ కలుగుతుంది. కాబట్టి ప్రతిసారి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్క తరఫలో కూడా నాకు ఇంత ప్రేమించే వ్యక్తులు ఈ మధ్యన 3వ తరఫ, అలాగే దిరాతర తరఫలో కూడా నా యొక్క ప్రేమను పొందే భాగ్యం నాకు కలిగించినందుకు శేఖరన్నకు, యజ్ఞేశ్వరన్నకు, మిగతా ఇక్కడ ఉన్న అన్నలందరికీ, మా మామ అనంతరం మామకు, త్రివేణి గంగాధర్ సార్ గారికి, అలాగే మన అడ్వకేట్ సార్ గారికి, మరియు మా మామ నవనాథ్ మామకి, అలాగే యశ్వంత్ అన్నకి, మన అన్న చరణ్ అన్నకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రముఖులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలతో ఏ రకంగా అయినా సరే పద్మశాలిల యొక్క ఔన్నత్యం తగ్గకుండా మనం ప్రతి దాంట్లో కూడా మన లోపల ఎంతున్నా కానీ లోపల మాత్రం బయటికి మాత్రం ప్రేమతో ముందుకోవాలని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధ్యక్షుల వారికి, అలాగే మన టాటా సాగర్ బాబుకి, శేఖర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.